నమస్తే. మాట తప్పను అంటూనే మాట తప్పాడు వేణుస్వామి. అయితే గతంలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రాజకీయాల పరంగా తను చేసినటువంటి ఒక వ్యాఖ్యలు తప్పుగా జరగడంతో పూర్తిగా నేను ఇకపై సినీ రాజకీయాల విషయాల్లో జోక్యం చేసుకోను అంటూనే మళ్ళీ నాగచైతన్య విషయంలో జోక్యం చేసుకోవడం కావచ్చు, ఇది ఓన్లీ ఎక్స్టెన్షన్ మాత్రమే, గతంలో నాగచైతన్య సమంత గురించి మాటలే అని చెప్పేసి అన్నారు. కానీ సినీ ఇండస్ట్రీ నుంచి భారీ ఎత్తున స్పందన రావడం, వ్యతిరేకించడం, కంప్లైంట్లు రావడంతో పూర్తిగా వెనక్కి తగ్గాడా వేణుస్వామి లేదా మళ్ళీ ముందుకొస్తాడా అనే విషయాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గతంలో చాలాసార్లు వేణుస్వామి గురించి చూసాం, ఎప్పుడు కూడా మంచి చెప్పినటువంటి ఒక దాఖలాలు ఏవీ లేవు. ప్రతిదీ చెడు మార్గంలో కావచ్చు, లేదంటే వ్యతిరేక మార్గంతోనే చెప్పేటువంటి ఒక వేణుస్వామి గురించి మనం చూసాం. గతంలో కూడా చాలాసార్లు వీడియో మనం చేసాం. ఎందుకంటే మన డిస్కషన్లోనే ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోదు ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి వీడియోస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కడ ఒక వీడియో కూడా లేదు అని చెప్పి తన వీడియోస్ డిలీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ వేణుస్వామి నాగచైతన్య అంటే అక్కినేని ఫ్యామిలీనే బాగా కౌంటర్ చేశాడు, టార్గెట్ చేశాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి దీనిపైన సినీ ఇండస్ట్రీ ఎలా స్పందించింది, ఎలాగా చర్యలు తీసుకోబోతుంది, నిన్నైతే క్షమాపణ చెప్పాడు. దీనికి కారణం సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి ఒక డిస్కషన్ అని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ నాగార్జున గారి పెద్ద మనసుని మనం అభినందించాలండి. ఆయన తలుచుకుంటే ఈ విషయంలో కేసు పెట్టుంటే ఈ పాటికి వేణుస్వామి కట్టడాలు లెక్క పెట్టేవాడు. ఎందుకంటే తన ఫ్యామిలీ గురించి బహిరంగంగా అట్లా వీడియోలు చేయటాన్ని తప్పుపడుతూ కేసు పెట్టచ్చు అని పెట్టాల. ఈ విషయంలో ఎందుకు మనకి పోనీ వాళ్ళ పాపని వాళ్ళే పోతారు అనుకున్నారో మరి తెలియదు. కానీ మొత్తానికి నాగార్జున ఈ విషయంలో కామ్గానే ఉన్నారు. ఆయన సీరియస్ అయ్యి ఉంటే ఇంకోలాగా ఉండేది. ఇంకొక అంశం ఏంటంటే దీని మీద సినిమా జర్నలిస్టులు కానీ లేకపోతే డిజిటల్ జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ పెట్టారు. మహిళా కమిషన్కి వెళ్ళి ఈ వేణుస్వామి మీద కంప్లైంట్ పెట్టారు, ఇతని మీద చర్య తీసుకోవాలని. అలాగే మరి వేణుస్వామి కూడా ఏమంటాడు, నేను నిజంగా చెప్పనన్నాను, మాటకే కట్టుబడి ఉంటాను, నేను చెప్పను, కాకపోతే ఇది గతంలో చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది కానీ వేరే ఉద్దేశంతో కాదు అన్నాడు. ఇట్లా కవర్ చేసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాడు అతను, అంతే తప్ప వేరే ఏమీ కాదు. అయితే గతంలో ఓన్లీ నాగచైతన్య గురించి ఒకటే కాదు, చాలామంది సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ప్రభాస్ గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కరి గురించి. రేపొద్దున మళ్ళీ వీళ్ళ గురించి ఏదైనా మాట్లాడి మళ్ళీ ఎక్స్టెన్షన్ మాత్రమే, గతంలో జరిగినటువంటి సబ్జెక్ట్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నానని చెప్పేసి అంటాడా, లేదా ఇక్కడి నుంచి కంప్లీట్గా ఇక్కడి నుంచి సినీ రాజకీయాల ప్రస్తావన తీసుకురాడా అంటే ఏం చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు అదేనండి, రేపు ఏదైనా జరుగుతాయి, ఏదో ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు మున్సిపాలిటీలకి వాటికి వీటికి, ఇది కూడా ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు కదా. తను గతంలో చెప్పిన దాని ప్రతిదానికి ఎక్స్టెన్షన్ అని చెప్పుకుంటూ మళ్ళీ చెప్పొచ్చు. ప్రభాస్ గురించి మాట్లాడిన దానికి ఇది ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. అది కవర్ చేసుకునే ప్రయత్నం. జీవీఎల్ఎన్ ఆచార్యులు అనే వ్యక్తి కూడా ఇన్ని ఓట్లతో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అని చెప్పిన జీవీఎల్ఎన్ ఆచార్యులను కూడా ఒక ఇంటర్వ్యూలో మనం చూశాను, నేను ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో. దీంట్లో ఆయన ఏమంటాడంటే, నేను చెప్పింది ఆస్ట్రాలజర్గా కాదు, ఒక అనలిస్ట్గా చెప్పానంటాడు. నేను సర్వే చేసుకుని అనలిస్ట్గా చెప్పాను, ఆస్ట్రాలజర్గా కాదంటాడు. ఆస్ట్రాలజర్గా పేరు వేసుకున్నప్పుడు ఆస్ట్రాలజర్గానే వస్తుంది కానీ అనలిస్ట్కి ఎట్ అవుతుంది? ఇదంతా కవర్ చేసుకునే ప్రయత్నాలు. జరిగితేనేమో నా గొప్ప అనటం, జరగకపోతేనేమో వేరే విధంగా చెప్పుకోవటం. ఇది ఒక షరా మామూలే వీళ్ళకి. అయితే గతంలో మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటనలో కూడా మీరు చెప్పినటువంటి జీవి ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయనే డైరెక్ట్గా వచ్చి TV5 ముఖంగా చెప్పాడు, ఖచ్చితంగా నేను వైసీపీ ఇచ్చినటువంటి ఒక సజ్జల భార్గవ్ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని నేను చెప్పానని చెప్పి డైరెక్ట్గా అది TV5కి చెప్పినటువంటి వార్తలు. ఖచ్చితంగా ఇక్కడ వేణుస్వామి కూడా డబ్బులు తీసుకునే ఉంటాడా వైసీపీ నుంచి అంటే ఏమంటారు? అంత గట్టిగా చెప్తున్నారంటే, ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారంటే డబ్బులు తీసుకోకుండా ఎవరు చెప్పరండి. డైరెక్ట్ జీవి ఆంజనేయులు జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు చెప్పారు కదా. ఇప్పుడు అట్లా డబ్బులు ఆఫర్ వచ్చినప్పుడే ఇలా మారుస్తూ ఉంటారు. ఇందుకు ఓటర్ల మనసులను మార్చడానికి మనం చెప్పే మాటలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీళ్ళని ఆశ్రయిస్తారు రాజకీయ పార్టీల వాళ్ళు. ఆశ్రయించినప్పుడు ఆ డబ్బులు టెంప్ట్ అయిపోయి చెప్పేస్తారు. ఒక మాటే కదా చెప్తే ఏం పోయింది, ఇంట్లో కూర్చుని 10 లక్షలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటారు. అసలు ఆస్ట్రాలజర్కి ఒక నైతికంగా కొన్ని ధర్మాలు ఉంటాయి, దాన్ని మీరకూడదు. ఇప్పుడు మీరు అడగకుండా నేనేం జాతకం చెప్పకూడదు. మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు వాస్తు అడిగితే చెప్పాలి కానీ మీ ఇంట్లో అది తప్పు ఉంది ఇది తప్పు ఉందని మనం వాస్తు శాస్త్రవేత్త కూడా చెప్పకూడదు కూడా నైతికంగా. అవి లేనిపోయిన అనుమానాలు కల్పించడమే కదా. ఇట్లాంటివి కొన్ని పాటించాలి. వేణుస్వామి పాటించట్లా.
తన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి చెప్పేయడం, ఆ ఫోటోలు రిలీజ్ చేయడం, వాటిని తన ప్రచారానికి ఉపయోగించుకోవటం, ఇవన్నీ చేస్తున్నాడు. మనం చేసే తప్పు అని మన ఆత్మవిమర్శ చేసుకుంటే ముందు మనకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ శోభిత ధూళిపాల నాగ చైతన్య విషయంలో తను చేసింది ఒప్పో తప్పో తన ఆత్మవిమర్శ చేసుకోమనండి, ఖచ్చితంగా తెలుస్తుంది. అది మనసుల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. అది శుభ్మ అంటూ వాళ్ళు ఏదో కాపురం చేసుకుందామంటే మీరు విడిపోతారని అసలు చెప్పడం నైతికంగా ఎలా సమర్థనీయం అది? సో మొత్తానికి ఇకపై వేణుస్వామి సినీ రాజకీయానికి సంబంధించి నేను ఎటువంటి విశ్లేషణలు కానీ జ్యోతిష్యం కానీ నా నుంచి రాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదే వేణుస్వామిని సినీ రాజకీయాలకు సంబంధించి మాత్రమే తన యొక్క అనాలిసిస్ కావచ్చు లేదా జ్యోతిష్యం కావచ్చు అందువల్లే జనాలు చూస్తూ వస్తున్నారు. సో ఒకవేళ ఇక పైన నిజంగా వేణుస్వామి చెప్పకపోతే వేణుస్వామిని మర్చిపోయే అవకాశం ఉందిగా. ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నాడండి. ఆయన చెప్పకపోతే ఆయన బిజినెస్ నడవదు. కానీ చెప్పిన తప్పులే అవుతున్నాయి. ఇప్పుడు తప్పులైనా జనాలు ఏంటంటే కొంత వాళ్ళని కూడా అమాయకత్వాన్ని కొన్ని తప్పులైనా కానీ దాన్ని కవర్ చేసుకునేదాన్ని అది చూడరు. ఇప్పుడు గొర్రె కషాయవాడిని నమ్ముద్దని సామెత ఉంది. మనం మంచి చెప్పేవాడిని ఎవరు నమ్మరు, చెడు చెప్పేవాడి దగ్గరనే తొందరగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళు, ఆ మాయం మాటలు పడిపోతారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా సీరియస్ అయ్యి ఈయనకి ఫోన్ చేసి మాట్లాడాడంట వేణుస్వామితో. అయినా వీళ్ళేం మారరు. మళ్ళీ ఇది మామూలే, షరా మామూలే. చెప్పకపోతేనేమో, వీడియోలు పెట్టకపోతేనేమో జనాలు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే వ్యూస్ కోసం. మనకు వ్యూస్ వస్తే చాలు, ఇట్లాంటి మసాలా చెప్తున్నాడు కాబట్టి వ్యూస్ కోసం అని చెప్పి వేణుస్వామి లాంటి వాళ్ళని ఆశ్రయించడంతో వాళ్ళు ఎదిగిపోతున్నారు. వేణుస్వామి లాంటి వాళ్ళే కాదు, ఇంకా ఆయుర్వేదిక్ వైద్యులు ఇలా చాలామంది దీంతో ఒక విధంగా తప్పుతో పట్టిస్తున్నారు. అయినా సరే ఆయుర్వేద వైద్యుల్ని లేకపోతే ఇంకొక వైద్యుల్ని నమ్మేవాళ్ళు కూడా ఉంటున్నారు. అలాగే వేణుస్వామి లాంటి వాళ్ళని నమ్ముకుంటూ మళ్ళీ వేరే బ్యాచ్ కూడా తయారవుతున్నారు, వెళ్తున్నారు. అది ఎంత అడిగినంత మన ఫీజు చెల్లించుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు. లేకపోతే ఆయన అంతంతగా బెంచ్ కార్లు తిరిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? మామూలుగా ఆస్ట్రాలజర్ అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతను వ్యాపారం అతను చేసుకుంటున్నాడు ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకుని. రేపు నేను మానేశానంటే అది నమ్మడానికి కూడా అవకాశం లేదు, రేపు మళ్ళీ రిపీట్ అవుద్ది ఇది. అయితే వాక్శుద్ధి కావచ్చు ఇవన్నీ ఉంటేనే జ్యోతిష్యం చెప్పగలరు అనేది ఒకటి ఉంది. కానీ ఆయన నేను మద్యం తాగుతాను, మాంసం తింటాను, అయినా సరే నేను కామ్యాఖ్య దేవత పూజ చేస్తాను కాబట్టి ఇవన్నీ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలి? నిజంగా ఇలాగ మందు తాగడం కావచ్చు, మద్యం తినడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ జ్యోతిష్యం చెప్పొచ్చు అంటే ఏమంటారు? ఇది ఇబ్బందికరమైన ప్రశ్న. ఇప్పుడు ముందు మద్యం, ఇప్పుడు చాలామంది అష్టాచరులు కానీ, అష్టాచరులు జ్యోతిష్కులు అనే వాళ్ళు కానీ, లేకపోతే బాబాలు అవతారు ఎత్తిన వాళ్ళు కానీ వాళ్ళు అన్నీ మానేశారా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే అట్లా ఉండి జనాలను మోసం చేస్తూ మాయ చేస్తూ చేసేవాళ్ళు ఉన్నారు. శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని జాతకాలు చెప్పి మద్య మాంసాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. అంటే మద్య మాంసాలని కాకుండా ఒక అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉంటే అతనికి వాక్శుద్ధి ఉంటుంది. అంటే మనం సాత్విక ఆహారం, తమోగుణం, సత్వగుణం, రజోగుణం గుణాలు, త్రిగుణాలు ఉంటాయండి. ఇప్పుడు సాత్విక ఆహారం తినేవాడికి సత్వగుణం ఉంటుంది. ఆ సత్వగుణం తినేవాడికి ఖచ్చితంగా వాక్శుద్ధి కానీ ఆ తర్వాత వాక్సిద్ధి కానీ లభిస్తుంది. ఇప్పుడు తమోగుణాన్ని పెంచే ఆహారాలు తీసుకోవడం, తమోగుణం ఇప్పుడు మాంసం కానీ మద్యం కానీ తమోగుణాన్ని బలపరిచేవి, ఇవి తినేవాళ్ళకి ఏంటంటే ఆ వాక్శుద్ధి రాదు సాధారణంగా. అయినా ఈయన చెప్పే అబద్ధాలు అవుతున్నాయి అంటేనే మీరు చెప్పిన ఇక్కడే ఆన్సర్కి మీ ప్రశ్నకి సమాధానం కూడా ఇక్కడే ఉంది. ఆయనకి చెప్పేవన్నీ చాలా వరకు అబద్ధాలు అయినాయి కదా. మద్య మాంసాలు తినేవాళ్ళు కాబట్టే అది వాక్శుద్ధి కూడా పోయింది. పోవటం వల్ల ఆయన చెప్పినవి రివర్స్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మంచి ఫలితం రావాలంటే ఆయనతో చెడుగా జ్యోతిష్యం చెప్పించుకుంటే మనకు మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. అట్లా భావించాలి. ఇప్పుడు రివర్స్లో మనం చేసుకుని వెళ్ళాల్సిందే. ఆయన చెప్పేదాన్ని ప్రతిదాన్ని మనం ఇటు మార్చుకుని మనం ఆస్వాదించాలి తప్పితే వేరే మార్గం లేదు. రేపు పొద్దున ఆయన వీడియోలు చేసినప్పుడు కూడా ఇక అప్పుడు ఆయన చెప్పాడు శోభిత ధూళిపాల లేకపోతే నాగ చైతన్య 2027 నుంచి వారు కలిసి ఉంటారో అని చెప్పారు, తర్వాత విడిపోతారని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన వాళ్ళ ఏమనుకోవాలంటే దీన్ని బట్టి మన కాపురం చాలా బాగుంటుంది, వేణుస్వామి చెప్పాడు కాబట్టి మనం చాలా అద్భుతంగా మనం కాపురం చేసుకుంటాం అనే విధంగా భావించుకోవాలి. అందుకే నాగార్జున గారు కూడా కేసు పెట్టడం మానేసి ఉంటారు నేను అనుకోవటం. అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఆయనకి భారీ ప్రమోషన్స్ ఇస్తూ హై ఎలివేషన్స్ ఇస్తూ ఆయన కార్లో వెళ్తున్నటువంటి సందర్భాలు కావచ్చు, ఆయన ఎవరికో కొంత డబ్బు సాయం చేసేదాన్ని కూడా ఒక ప్రమోషన్ కింద వాడుకోవడం కావచ్చు. అయితే ఇలాంటి కొన్ని ఛానల్స్ వల్లనే ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారని చెప్పేసి అంటే ఏమంటారు? ఇప్పుడు ఛానల్స్ వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తే చేస్తారండి. ప్రమోషనల్ వీడియోలు ఉంటాయి, వచ్చేది ఏంటి ఛానల్ వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయరు. వాళ్ళు కూడా కమర్షియల్గా కావాలి, వర్కౌట్ అవ్వాలి. నీకు ఇంత ఇస్తాను, నాకు ఇంత ప్రచారం చేసి పెట్టినాను అని మ్యూచువల్ అది.
అది పెయిడ్ ఆర్టికల్స్ అంటారు, పత్రికల్లో వచ్చి కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉంటాయి, యాడ్లు ఇస్తారు కదా, ఆ యాడ్ తరహాలోనే ఇది ప్రాయోజిత కార్యక్రమం అని చెప్పి వాళ్ళు వేస్తూ ఉంటారు, కానీ వీటికి వేయరు. ఇప్పుడు వేణుస్వామి లాంటి వాళ్ళు చెప్పేవాడికి వేయరు. దీనికి ఏంటంటే నా వాళ్ళకి ఆ ఛానల్ నిర్వాహకులకి డబ్బులు ఇవ్వటం, ఇచ్చి దాన్ని ఆ యాడ్ కింద కాకుండా ఈ ప్రోగ్రాం కింద మార్చుకోవటం, ఇవన్నీ చేయించుకుంటారు. ఇవన్నీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకందరికీ తెలిసినవే. సో చూద్దాం సార్, మొత్తానికి వేణుస్వామి మీద అయితే బహిష్కరణ అయితే పడింది. సో మొత్తానికి ఇప్పటి నుంచైనా సరే మాట మీద నిలబడతాడా లేదా అని మొత్తం చూడాలి. మరి నమస్తే. నమస్తే.